ఆత్మగౌరవాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దశ దిశల వ్యాపింపచేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను మరి ఆర్థికంగా భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా కీర్తించినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కిన విషయాన్ని కూడా నాకు తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మత విశ్వాసాలకు మరి అన్ని మతాలకు ఒక విశ్వాసంగా మరి ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినారు ఇలా ప్రపంచవ్యాప్తంగా మరి ఒక హైదరాబాదు ఒక మణికట్ట లాంటి ఒక హైదరాబాద్కు ఐడెంటిటీ ఉండే విధంగా ఇలా చార్మినార్ ఉంటే ఆ చార్మినార్ను అవమానపరిచే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పటికి కూడా ఆంధ్ర పాలకుల మన విష కౌగిలిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి అమలు చేస్తూ ఉండు ఆంధ్ర పాలకుల విధానాలనే ఈయన ఇక్కడ అవమానపరుస్తూ ఉండు. ఆ రోజు అప్పుడున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీలో ఉండి నేను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నేను తెలుగుదేశం పార్టీ లీడర్గా చెప్తా ఉన్నా, చంద్రబాబు తొత్తుగా చెప్తా ఉన్నా, మరి ఎప్పుడైతే అధికారంలోకి వస్తానో కంపల్సరీ సిస్టాన్ని మారుస్తూ అన్నాడు. ఇలా అధికారంలోకి వచ్చి ఆ సిస్టాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు. దానికి ప్రజల నుంచి తిరగబాటు వస్తుంది. మరి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా మరో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం మరి తెలంగాణ ప్రజలతో కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పిలుపు మేరకు నేను 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజులు మరి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. నిన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో అమరవీరుల స్మారక స్తూపం నుంచి మరి అమరవీరుల జ్యోతి వరకు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ర్యాలీలు తీయడం జరిగింది, కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఆ ర్యాలీలో మా కేసీఆర్ గారు, ఉద్యమకారుడు కేసీఆర్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా దాంట్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి 3 కార్పొరేషన్లో, ప్రతి గల్లీలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో కూడా మరి జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకొని తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందుకు సహకరించినటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, మా బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ కృష్ణ గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ యువకులకు, మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ మనమందరం కూడా మరి ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సాధించారో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి, మిగిలిన బంగారు తెలంగాణ వైపు పయనిపోయడానికి మేమంతా కంకణబద్ధులమై కేసీఆర్ ఇచ్చిన ఏ పిలుపుకైనా, కేటీఆర్ ఇచ్చిన ఏ పిలుపుకైనా కార్యకర్తలు మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేమంతా ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మరి తెలంగాణ ప్రజల ధన పాలన కాపాడడానికి ముంగడున్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమపూర్వకంగా